మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్కి బానిసలుగా మారిపోయారా? అయితే ఈ వార్త మీరు ఖచ్చితంగా చూసి తీరాలి. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఏం జరిగిందో తెలుసా? పబ్జీ గేమ్ ఆడుతూ 22 సంవత్సరాల ఒక యువకుడికి బీపీ అమాంతం పెరిగిపోయి తలలో నరాలు చిట్లిపోయి ముక్కు చెవుల్లోంచి రక్తం కారి చనిపోయాడు. బీపీ 300 పాయింట్స్ పెరిగిందట. ఇంకా చూడండి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో. ఈ అబ్బాయి గత 4 నెలల నుంచే పబ్జీ గేమ్ ఆడడం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అతని బిజినెస్కి హెల్ప్ చేస్తూ ఇతను ఆఫీస్ రూమ్లో కూర్చుని కంటిన్యూస్గా 3 గంటలుగా పబ్జీ ఆడుతున్నాడు విత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని. ఆన్లైన్ గేమ్స్ ఆడేటప్పుడు పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుందో మీరు చూసే ఉంటారు. ఇన్ కేస్ మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్లో ఉండుంటే కనుక కొట్టేరా, చంపేరా, అది ఇది అని గట్టిగా కేకలు వేస్తారు. విపరీతమైన ప్రెషర్ ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళేదో ఆ గేమ్లో వాళ్ళే ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాంటి ఒక క్షణంలో ఈ యువకుడికి బీపీ పెరిగిపోయి తలలో నరాలు చిట్లిపోయి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయాడు. పేరెంట్స్ చూసే సమయానికి ముక్కులోంచి చెవుల్లోంచి బ్లడ్ కారుతోందట. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఏమాత్రం లేట్ చేయలేదు. 2 డేస్ ఆ అబ్బాయి ప్రాణాలతో పోరాడాడు. లాస్ట్ సండే ప్రాణాలు విడిచాడు. సో పేరెంట్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న మీ పిల్లలతో చాలా అప్రమత్తంగా ఉండండి. వాళ్ళకి ఈ విషయాన్ని తెలియపరచండి. ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది, మీరు ఎక్కువ స్ట్రెస్కి గురైతే ఇలా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి. అండ్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చాలా హై వాల్యూమ్లో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. ఇది మనకి బయటకు తెలియదు. దాన్ని కూడా మీరు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండండి.